వదిలే శంకరం, ఈ అమ్మాయిలంతా ఇంతే. ముందు కోపంగా మాట్లాడతారు, తర్వాత కొద్ది రోజులు కోపం అంటే ఎందుకు తెలియనట్టు మాట్లాడతారు. మనకుండే పనులకి వీటన్నిటి గురించి ఆలోచించి తీరిక ఏడుంది చెప్పు. పనులా? మనకేం పనుందిరా? వీళ్ళందరి కోసం పాటుపడమే మన పనబ్బా. కాశీ, వెనకాల వచ్చేది బుచ్చి మనుషులే కదా? అవునబ్బా. సరే కత్తుందా? నేను ఈ పొద్దు తీసుకురాలేదబ్బా. ఏంద్రా? సరే పరిగెత్తు. అయ్యో, ఎవరా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ముందు బయటకు వెళ్ళరా. నేను చెప్తానే ఉన్నాను, బయటకు వెళ్ళండి. కాపాడమ్మా, బయటకు వెళ్తే నన్ను నరికేస్తారమ్మా. నన్ను కాపాడమ్మా. బయటకు వెళ్తే నన్ను చంపేస్తారమ్మా. అయ్య బాబోయ్, అసలు ఎందుకు అనిపోయినారా? నేను నీకు ఎన్నోసార్లు చెప్పినాను కదా దాన్ని చూడడానికి తీసుకుపోవద్దని. నన్నే చేయమంటావు? ఆడి పోయే వరకు ఆ మాయలేని చూడగానే నాకు కూడా తెలియదబ్బా. ఎందుకు పోయినావురా? బ్రహ్మ, ఎన్నిసార్లు అదే చెప్తాం? వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలంటే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. నీకు చెలక్కి చెప్పినట్టు చెప్పాను, దాంతో తిరగద్దని. ఆ మాట విన్నావా? అయ్యో బ్రహ్మ, నువ్వేం చెప్పినా నేను తర్వాత వింటాను. ముందు ఆ నాయాలను నేసేయాలి. నాకు చౌబయ్యని చూపించారు బ్రహ్మ, వాళ్ళు చంపకుండా వదలకూడదు. ప్రాణభిక్ష అడిగేలా చేశారు బ్రహ్మ. ఒక ఆర్దాన్ని ప్రాణభిక్ష అడిగేలా చేశారా? అయ్యో అయ్యో అయ్యో, ఒక ఆర్దాన్ని ప్రాణభిక్ష అడిగేలా చేశారా? ఒక ఆర్దాన్ని కాళ్ళ మీద పడేలా చేశారా? ఒక్క జోకర్ కూడా తగలటం లేదురా. అసలు ప్యాకేజ్ చండాలంగా పడిందిరా, ఒక్క ముక్క కూడా లేదు. ఓ మంచి ముక్కయ్యరా. ఇదిగో స్పేడాస్. ఆ గొడవ ఏంది చూడరా. దానికి నేనే వెళ్ళాలి. మళ్ళీ నీ బుచ్చయ్య నిన్ను పైకి పిలుస్తున్నాడు, పో. ఎవరెవర్రా?
మరి వీళ్ళిద్దరు కాదు. రేయ్ ఉండరా రేయ్ పోరా ఏయ్! ఆ! నాకే భయాన్ని చూపిస్తారా? చావురా!